ఇది మే 4, 2024. నేను ఈ రోజు తండ్రులు మరియు తల్లుల కోసం బాధపడుతున్నాను. నేను ఒక తండ్రిగా ఉంటూ నాకు ఇది తెలుసు. నేను నా పిల్లలను మా నగరం నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. మాకు అక్కడ క్రైస్తవ పాఠశాలలు లేవు మరియు నేను వారిని పాఠశాలలో పెరిగే చోట వారు ప్రభువును ప్రేమించడం నేర్చుకునే నిజమైన ప్రాథమిక పాఠశాలకు ఎక్కడైనా తీసుకెళ్లాలనుకుంటున్నాను. నేను వారికి ఇంటి దగ్గర బోధించగలను. అయినప్పటికీ వారు ఆ ప్రాపంచిక గుంపుతో బయటకు వెళ్తారు. దెయ్యం ఒక తెలివైన వాడు మరియు వాడు దానిని వారిలోకి నెడతాడు. వారు పరిశుద్ధాత్మను స్వీకరించేంత వయసు వచ్చే వరకు మీరు వారిని ఆత్మ క్రింద ఉంచి దాని గురించి ఏమిటో తెలిస్తే అప్పుడు దేవుడు మిగిలిన వాటిని చూసుకుంటాడు. కానీ మొదట వారికి చిన్న యుక్త వయసు రోజులు వచ్చాయి. లైఫ్ లైన్ యాప్ కోసం www.branham.org/en/apps నందు డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ రోజే లైఫ్ లైన్ యాప్ ను టేబుల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్రియేషన్స్ అంటే ఏమిటి? 2013 వసంతకాలంలో మేము యంగ్ ఫౌండేషన్లలో క్రియేషన్స్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాం. క్రియేషన్స్ అనేది వైఎఫ్ యువత కొత్త పనులు లేదా నైపుణ్యాలను నేర్చుకోవడమే కాకుండా దేవుని వాక్యం నుండి విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పించగల ప్రదేశం. మా క్రియేషన్స్ భవనంలో మేము జెఫర్సన్విల్ ప్రాంతంలో మరియు విదేశాలలో యువత కోసం కుట్టు, వుడ్ షాప్, క్రాఫ్ట్ మరియు గృహ నిర్వాహకము వంటి తరగతులను అందిస్తున్నాము. క్రియేషన్స్ తరగతులకు ఎవరైనా స్వాగతం. ప్రస్తుత క్రియేషన్స్ క్యాలెండర్ తో పాటు గత క్రియేషన్స్ తరగతి కథనాలను చూడటానికి మీరు క్రియేషన్స్ హోమ్ పేజీకి తిరిగి వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు తరగతి శీర్షిక, వయస్సు, కాల పరిమితి, అవసరమైన విషయం, నైతిక పాఠాలు మరియు ప్రతి తరగతికి మేము చిత్రాలతో ఎలా బోధించామో వివరించే వివరణాత్మక వర్క్షీట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ స్వంత క్రియేషన్స్ తరగతికి, మీ పిల్లలతో సండే స్కూల్ తరగతికి లేదా యువత సమూహానికి నేర్పించడానికి రూపొందించబడింది. క్రియేషన్స్ వద్ద ఇది ఎల్లప్పుడూ వాక్యంతో ప్రారంభమవుతుంది. ప్రతి తరగతి ప్రార్థన, ఒక గ్రంథ పఠనం మరియు బ్రదర్ బ్రన్హామ్ నుండి ఒక కోట్తో ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఆ రోజు పాఠం చుట్టూ సన్నద్ధం అవుతాయి. మన యువ విశ్వాసులకు ఉపయోగకరమైన జీవన సాధనాలను, మరీ ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి బోధించడంలో గొప్ప విజయంగా నిరూపించబడ్డ వాటిని విస్తరించాలని మేము కోరుకుంటున్నాము. మరిన్ని వివరాల కొరకు www.youngfoundations.org/en/creations నందు చూడగలరు. కానీ పౌలు తన సంఘం గురించి ఒకసారి నా కిరీటంలోని నక్షత్రాలు అని చెప్పినట్లు నేను మిమ్మల్ని భావిస్తున్నాను. నేను ఇది దాటి అవతల వైపునకు వచ్చినప్పుడు ఆ మహిమాన్వితమైన స్థితిలో మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీరు నా కిరీటంలోని నక్షత్రాల వలె ప్రకాశించేలా అక్కడ నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్ నుండి. ప్రియమైన పరిపూర్ణ వాక్య వధువా, మనము ప్రభువు యొక్క రాకడ కొరకు వేచి చూస్తున్నాము. మన దీపములను శుభ్రంగా ఉంచుకొని నూనెతో నింపబడి రాత్రింబవళ్ళు బయలుపరచబడిన వాక్యమును వినుచున్నాము. ప్రతి గడియ ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రతి రోజు కాదు గాని ప్రతి గడియ లోపల ఉండి ప్రతి వాక్యమును నమ్ముట ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకొని ఉంటున్నాము. మొదటగా సమాధులలో నిద్రించు వారు మేల్కొల్లబడుటకు మనము ప్రతి నిమిషము ఎదురు చూస్తున్నాము. ఒక క్షణంలో మనము వారిని చూస్తాము. తండ్రులు, తల్లులు, భర్తలు, భార్యలు, సహోదరులు మరియు సహోదరీలు అక్కడ వారు సరిగ్గా మన ఎదుట నిలచబడి ఉంటారు. మనము చేరుకున్నామని, గడియ వచ్చి ఉన్నదని ఆ క్షణంలో మనం ఎరుగుదము. ఎత్తబడు విశ్వాసము మన అంతరాత్మలను, మన మనస్సులను మరియు మన శరీరములను నింపివేస్తుంది. అప్పుడు ప్రభువు యొక్క ఎత్తబడు కృపలో ఈ క్షయమైన శరీరములు అక్షయతను ధరించుకుంటాయి మరియు అప్పుడు మనమందరము కూడుకోవడం ప్రారంభిస్తాము.
సజీవులమై నిలిచియుండు మనము మార్పు పొందదము. ఈ మత్యమైన శరీరములో మరణమును చూడవు. అకస్మాత్తుగా ఏదో మన మీదుగా వెళ్ళి కప్పబడినట్లు అవుతుంది. మనము మార్పు చెందుతాము. ఒక వృద్ధుడి నుండి యవనస్తుడిగా, ఒక వృద్ధురాలి నుండి ఒక యవనస్తురాలిగా మార్పు చెందుతాము. కొంత సమయం తర్వాత ఇదివరకే పునరుద్ధరించబడిన వారితో మనము ఒక తలంపు వలె ప్రయాణిస్తుంటాం. మహిమ ఆకాశంలో ప్రభువును కలుసుకోవడానికి మనము వారితో పాటు కొనుక్కోబడతాం. మన కొరకు ఎటువంటి ఒక సమయం వచ్చుచున్నది కదా, మనల్ని కొట్టి నిరాశతో మరియు నిస్పృహతో ఉంచవలనని శత్రువు ప్రయత్నిస్తాడు. అయితే దేవునికి మహిమ, వాడు అట్లు చేయలేడు. ఆయన ఎవరై ఉన్నాడు అనే ప్రత్యక్షతను మనము కలిగి ఉన్నాము. మనల్ని బయటకు పిలవడానికి ఆయన ఎవరిని పంపించాడు? మనము ఎవరై ఉండబోచున్నామో కాదు, మనము ఎవరము అనే ప్రత్యక్షతను కలిగి ఉన్నాము. ఇప్పుడు అది మన అంతరాత్మలో, మనసులో మరియు ఆత్మలో లంగరు వేయబడి ఉన్నది మరియు దానిని మన నుండి తీసివేసేది ఏదీ లేదు. అది మనకెలా తెలుసు? దేవుడు అలాగూ చెప్పాడు, ఇది మా గృహం కాదు, ఇదంతా నీదే. సాతానుడా, నీవు దానిని తీసుకోవచ్చు. దానిలో మాకు ఏ భాగము వద్దు మరియు అది మాకు ఇంక ఎంత మాత్రమును అక్కరలేదు. మా కొరకు నిర్మించబడిన ఒక భవిష్యత్తు గృహమును మేము కలిగి ఉన్నాము. మరియు దయమా, ఇంకో విషయం ఏమిటంటే అది సిద్ధంగా ఉన్నది అని మాకు సమాచారం వచ్చినది. నిర్మాణము పూర్తయినది, తుది మెరుగులన్నీ చేయబడినవి. మరియు నీ కొరకు ఇంకొక వార్త కూడా నా వద్దనున్నది. మమ్మల్ని తీసుకుని పోవుటకు అతి త్వరలో ఆయన వచ్చుచున్నాడు. తద్వారా మేము ఆయనతో 1000 సంవత్సరాలు ఎడతెగని హనీమూన్ కలిగి ఉండుటకై ఉన్నది. మరియు నీవు ఆహ్వానించబడలేదు మరియు నీవు అక్కడ ఉండవు. మనము ప్లేను నొక్కిన ప్రతిసారి ఈ వర్తమానం ఎటువంటి మహిమకరమైన సంగతులను మనకు బయలుపరుచుతుంది కదా. ఈ కార్యములను ఆయన మనతో చెప్పగలుగుటకు దేవుడు తానే దిగివచ్చి మరియు మానవ పెదవుల ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆయన మనను ఎన్నుకొని మరియు తనను గూర్చిన నిజమైన పూర్తి ప్రత్యక్షతను ఇచ్చున్నాడు. ఆయన శరీరధారి అయిన వాక్యమై ఉన్నాడు. మోషే దినముకైన వాక్యము కాదు, మోషే ఆ దినపు వాక్యమై ఉన్నాడు. నోవహు దినములకైన వాక్యము కాదు, నోవహు ఆ దినములకు వాక్యమై ఉన్నాడు. ఆ దినము ఏలియా దినముకైన వాక్యము కాదు, ఏలియా ఆ దినమునకు వాక్యమై ఉన్నాడు. అయితే ఆయన ప్రస్తుత కాలపు వాక్యమై ఉన్నాడు మరియు వారు ఆ వెనుక జీవించుచున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇదిగో అది వచ్చుచున్నది. అది 2 గొట్టాలు కలిగి మరియు భారీగా లోడు చేయబడిన తుపాకీ అయి ఉన్నది మరియు మనము దానిని ఎంతగానో ప్రేమించుచున్నాము. అదే విషయము పునరావృతం అవుతుంది. దేవుడు మీకు బయలుపరిచినప్పుడు మరియు అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని మీరు దానిని చూసి మరియు దానిని స్వీకరించినప్పుడు అదే పరిశుద్ధాత్మకు రుజువై ఉన్నది. మీరు ఇప్పుడేమై ఉన్నారు అనేది కాదు, మీరు ఇంతకు మునుపు ఏమై ఉన్నారు అనేది కాదు, లేదా అటువంటిదేది కాదు. అది దేవుడు ఇప్పుడు మీ కొరకు ఏమి చేస్తున్నాడేదై ఉన్నది. రుజువు అదే అయి ఉన్నది. హల్లెలూయా. ఆయన మేకును దిగగొట్టాడు. ఇప్పుడు ఆయన దానిని బిగించుటను మనము విందాము. పరిశుద్ధాత్మకు రుజువును ఆయన మనకు ఇచ్చాడు. యోహాను 14 ఆయన ఇట్లా అన్నాడు, నేను మీకు చెప్పుటకు అనేక సంగతులు కలుగు, దానిని చేయుటకు నాకు సమయము లేదు. అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయనే మీకు చెప్తాడు. నేను మీకు చెప్పిన వాటిని గురించి మీకు జ్ఞాపకము చేస్తాడు మరియు సంభవింపబోవు సంగతులను కూడా మీకు చూపిస్తాడు. మీరు చూడటం లేదా? రుజువు అదే అయి ఉన్నది. అది ముందుగా చెప్పుచు మరియు రాయబడిన వాక్యం యొక్క దైవీకమైన అనువాదమును కలిగి ఉండుటే అయి ఉన్నది. ఇప్పుడు ఒక ప్రవక్తకు రుజువు అది కాదా? ప్రతి కాలమునకు పరిశుద్ధాత్మయే ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన మన కాలమునకు ప్రవక్త అయి ఉన్నాడు. వాక్యము ఆ ప్రవక్త యొద్దకు మాత్రమే వచ్చును. అది దేవుడే తన ప్రవక్తలో నుండి మాట్లాడుచు తనను తాను బయలుపరుచుకోవడమై ఉన్నది. ఆయనే ఈ దినపు వాక్యమై ఉన్నాడు. టేపులో ఉన్న ఈ వర్తమానము దైవీకమైన నిర్ధారణతో వాక్యం యొక్క పరిపూర్ణమైన అనువాదమై ఉన్నది. ఆ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును. కావున ఒక చిన్న బాలుడి వలె పైకి క్రిందికి దూకడం వంటి ఈ చిన్న విషయాలు, భాషలలో మాట్లాడుటకు ప్రయత్నించుట మరియు ఈ ఇతర విషయాలన్నీ పరిపూర్ణమైన మరియు దేవుని సహాయము ద్వారా ఈనాడు మనము దైవీకమైన నిర్ధారణతో వాక్యం యొక్క పరిపూర్ణమైన అనువాదమును కలిగి ఉన్నాము. పిదప పరిపూర్ణము కానిది నిరర్ధకమైపోయినది. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, కానీ నేను పెద్దవాడనైనప్పుడు పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఆమేన్. ఆ పరిపూర్ణమైనది వాక్యం యొక్క ఆ పరిపూర్ణమైన అనువాదము
ప్లేను నొక్కండి. ఆయన యొక్క వధువుకు అవసరమైనదంతయు మరియు ఆమె కోరినదంతయు అదే అయి ఉన్నది. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమాన ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు వచ్చి మరియు మాతో కలిసి ప్లేను నొక్కి మరియు మేము దీన్ని వినుచుండగా దైవీకమైన నిర్ధారణతో ఒక పరిపూర్ణమైన అనువాదముతో వచ్చుచున్న పరిపూర్ణమైన వాక్యమును వినండి. ప్రశ్నలు మరియు జవాబులు 264-08-23 సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. దీనితో బ్రెన్హామ్ టాబర్నికల్ నుండి లేఖ ముగిసినది. మరలా కలిసేంత వరకు ఒక నక్షత్రము వలె ప్రకాశించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.